Good morning, all of you. I am Srilata Challa, working at Government Junior College, Ibrahimpatnam, Rangareddy district. Today, we will discuss MLT second year biochemistry subject liver function test lesson. Now, introduction. Liver, the largest gland in the body, a spongy mass of wedge-shaped lobes that has many metabolic and secretory functions. The liver secretes bile, a digestive fluid. ఇంట్రడక్షన్ అనగా పరిచయం. కాలేయం శరీరంలో అతిపెద్ద గ్రంథి. చీలిక ఆకారపు లోబ్స్ యొక్క మెత్తటి ద్రవ్యరాశి. ఇది అనేక జీవక్రియ విధులను మరియు రసాలను స్రవించే విధులను కలిగి ఉంటుంది. కాలేయ రసాలు పైచరసం, జీర్ణరసం. ఫంక్షన్స్ ఆఫ్ లివర్. 1. Bile production and excretion. 2. Excretion of bilirubin, cholesterol, hormones and drugs. 3. Metabolism of fats, proteins and carbohydrates. 4. Storage of glycogen, vitamins and minerals. కాలేయం యొక్క విధులు. 1. పైచరసం ఉత్పత్తి మరియు విసర్జన. 2. బిలిరుబిన్, కొలెస్ట్రాల్, హార్మోన్స్ మరియు మందుల విసర్జన. 3. క్రొవ్వులు, ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్ల జీవక్రియ. 4. గ్లైకోజన్, వైటమిన్స్ మరియు మినరల్స్ ను నిల్వ చేస్తుంది. 5. ఎంజైమ్ యాక్టివేషన్. 6. Synthesis of plasma proteins such as albumins and clotting factors like fibrinogen, prothrombin. 7. Detoxifying function. 5. ఎంజైమ్ యాక్టివేషన్ అనగా కొన్ని రకాల ఎంజైమ్స్ ను లివర్ ఉత్తేజపరుస్తుంది. 6. ప్లాస్మా ప్రోటీన్స్ అయినటువంటి ఆల్బుమిన్స్ మరియు గడ్డగట్టే కారకాలైనటువంటి ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ లాంటి ప్రోటీన్స్ ను సంశ్లేషణ చేస్తుంది. 7. డీటాక్సిఫైయింగ్ ఫంక్షన్ అనగా కొన్ని రకాల విషపూరిత పదార్థాలను విషరహిత పదార్థాలుగా లివర్ మారుస్తుంది. నెక్స్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్. 1. సీరం బిలిరుబిన్. 2. సీరం టోటల్ ప్రోటీన్స్. 3. సీరం ఆల్బుమిన్స్. 4. సీరం గ్లోబులిన్స్. 5. A/G రేషియో మీన్స్ ఆల్బుమిన్ బై గ్లోబులిన్ రేషియో. కాలేయ పనితీరు పరీక్షలు అనగా లివర్ ఫంక్షన్ టెస్ట్. 1. సీరం బిలిరుబిన్. 2. సీరం మొత్తం ప్రోటీన్లు అనగా టోటల్ ప్రోటీన్స్. 3. సీరం ఆల్బుమిన్స్. 4. సీరం గ్లోబులిన్స్. 5. A/G నిష్పత్తి అనగా ఆల్బుమిన్ బై గ్లోబులిన్ రేషియో. 6. SGOT. Full form is serum glutamate oxaloacetate transaminase. 7. SGPT. Full form is serum glutamate pyruvate transaminase. 8. ALP. Full form is alkaline phosphatase. These three are enzymes. 6. SGOT. దీని పూర్తి పేరు సీరం గ్లూటమేట్ ఆక్సాలోఅసిటేట్ ట్రాన్సామినేజ్. 7. SGPT. దీని పూర్తి పేరు సీరం గ్లూటమేట్ పైరువేట్ ట్రాన్సామినేజ్. 8. ALP. దీని పూర్తి పేరు ఆల్కలైన్ ఫాస్ఫటేజ్. ఈ మూడు కూడా ఎంజైమ్స్. ది ఫస్ట్ టెస్ట్ ఆఫ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఈస్ estimation of serum bilirubin by Malloy and Evelyn method. Now, introduction. What is bilirubin? Bilirubin is a bile pigment which is brownish yellow substance found in bile. It is produced when the liver breaks down the old red blood cells. Liver function test లో ఫస్ట్ టెస్ట్ అయినటువంటి బిలిరుబిన్ టెస్ట్ ను చెప్పుకుందాం. మెల్లాయ్ మరియు ఈవెలిన్ విధానంలో సీరం బిలిరుబిన్ ను అంచనా వేయటం.
బిలిరుబిన్ అనేది ఒక పైత్య వర్ణకం. ఇది పైత్యరసంలో కనిపించే గోధుమ పసుపు పదార్థం. కాలేయం పాత ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేసినప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. Bilirubin is two types. One, direct bilirubin or conjugated bilirubin. Direct bilirubin dissolves in water. Second one is indirect bilirubin or unconjugated bilirubin. This form of bilirubin does not dissolve in water. బిలిరుబిన్ రెండు రకాలు. ఒకటి ప్రత్యక్ష లేదా సంయోగ బిలిరుబిన్. సంయోగ మీన్స్ సంయుగ్మ అని కూడా అనొచ్చు. ఈ డైరెక్ట్ బిలిరుబిన్ నీటిలో కరుగుతుంది. రెండు, పరోక్ష లేదా అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్. దీన్ని అసంయుగ్మ అని కూడా అనొచ్చు. ఈ బిలిరుబిన్ రూపం నీటిలో కరగదు. ఫస్ట్ వన్ ఈస్ ఎయిమ్. టు ఎస్టిమేట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ total and direct bilirubin in the serum sample. First one is aim అనగా టెస్ట్ యొక్క ఉద్దేశం. సీరం నమూనాలో మొత్తం అనగా టోటల్ బిలిరుబిన్ మరియు ప్రత్యక్ష బిలిరుబిన్ అనగా డైరెక్ట్ బిలిరుబిన్ల గాఢతలను అంచనా వేయుట. ప్రిన్సిపల్: బిలిరుబిన్ reacts with diazo reagent to form a purple color complex, the azobilirubin, the color of which is directly proportional to the amount of bilirubin in the serum. సూత్రం అనగా ప్రిన్సిపల్: బిలిరుబిన్ డైఎజో రియేజెంట్ తో చర్య జరిపి పర్పుల్ కలర్ కాంప్లెక్స్ అయినటువంటి అజోబిలిరుబిన్ ను ఏర్పరచును. దీని రంగు సీరంలోని బిలిరుబిన్ మొత్తానికి అనగా బిలిరుబిన్ గాఢతకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. రియేజెంట్స్ ఆర్ కెమికల్స్. 1. అబ్సల్యూట్ ఆల్కహాల్. 2. HCl. 3. diazo reagent. It contains A. solution A, B. solution B. ఈ టెస్ట్ లో ఉపయోగించే కారకాలు లేదా రియేజెంట్స్ లేదా రసాయనాలు. 1. సంపూర్ణ ఆల్కహాల్ అనగా అబ్సల్యూట్ ఆల్కహాల్. 2. HCl. 3. డైఎజో రియేజెంట్. దీనిలో రెండు ద్రావణాలు ఉంటాయి. A. సొల్యూషన్ A, B. సొల్యూషన్ B. ప్రిపరేషన్ ఆఫ్ వర్కింగ్ డైఎజో రియేజెంట్. ప్రిపేర్ ఫ్రెష్లీ by adding 0.3 ml of solution B to 10 ml of solution A. Next, preparation of bilirubin standard. Prepare a solution containing 10 mg of bilirubin standard in 100 ml of chloroform. వర్కింగ్ డైఎజో రియేజెంట్ తయారు చేయ విధానం. ద్రావణం A యొక్క 10 ml కి 0.3 ml ద్రావణం B జోడించడం ద్వారా తాజాగా తయారు చేయండి. బిలిరుబిన్ స్టాండర్డ్ ను తయారు చేయ విధానం. 100 ml క్లోరోఫామ్ లో 10 mg బిలిరుబిన్ ప్రమాణాన్ని కలిగి ఉన్న ఒక ద్రావణాన్ని తయారు చేయండి. రిక్వైర్మెంట్స్: టెస్ట్ ట్యూబ్స్, పిపెట్స్, మైక్రోపిపెట్స్, సెంట్రిఫ్యూజ్, ఇంక్యుబేటర్, calorimeter or spectrophotometer. Next, sample. Sample is serum. ఈ టెస్ట్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనగా అవసరమైనవి: పరీక్ష గొట్టాలు అనగా టెస్ట్ ట్యూబ్స్, పిపెట్స్, మైక్రోపిపెట్స్, సెంట్రిఫ్యూజ్, ఇంక్యుబేటర్, కెలోరీమీటర్ లేదా స్పెక్ట్రోఫోటోమీటర్. నమూనా లేదా శాంపిల్ లేదా స్పెసిమన్. ఇక్కడ ఉపయోగించే నమూనా ఏంటంటే సీరం. Procedure: take 4 test tubes and label them as total test, total blank, direct test and direct blank. విధానం అనగా ప్రొసీజర్: 4 పరీక్షా గొట్టాలను తీసుకొని అనగా 4 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని వాటిని
టోటల్ టెస్ట్, టోటల్ బ్లాంక్, డైరెక్ట్ టెస్ట్, డైరెక్ట్ బ్లాంక్ గా లేబుల్ చేయండి. Take 1.8 ml of distilled water in each test tube. Then serum 0.2 ml in total test, 0.2 ml in direct test. Diazo reagent 0.5 ml in total test, 0.5 ml in direct test. HCl 0.5 ml in total blank, 0.5 ml in direct blank. Methanol 2.5 ml in total test, 2.5 ml in total blank. Distilled water 2.5 ml in direct test, 2.5 ml in direct blank. Mix well and incubate the tubes at 37 degrees centigrade for 10 minutes. Purple color develops, which is measured colorimetrically at 546 nanometers or by using green filters. టెస్ట్ ట్యూబ్స్ లో పైన తెలిపిన విధంగా రియేజెంట్స్ ను కలిపిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేసి 37 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 10 నిమిషాలు ఇంక్యుబేట్ చేయండి. పర్పుల్ కలర్ అభివృద్ధి చెందుతుంది. దీనిని 546 నానోమీటర్ వద్ద కలరిమెట్రిక్ గా కొలుస్తారు లేదా గ్రీన్ ఫిల్టర్స్ ను ఉపయోగించి కూడా కనుగొనవచ్చు. క్యాలిక్యులేషన్ ఫర్ టోటల్ బిలిరుబిన్. టోటల్ బిలిరుబిన్ కోసం ODF total test minus ODF total blank by ODF standard minus ODF total blank into concentration of standard. Next, for direct bilirubin కోసం ODF direct test minus ODF direct blank by ODF standard minus ODF direct blank into concentration of standard. For indirect bilirubin, total bilirubin minus direct bilirubin. ఇండైరెక్ట్ బిలిరుబిన్ కోసం టోటల్ బిలిరుబిన్ మైనస్ డైరెక్ట్ బిలిరుబిన్. నార్మల్ రేంజ్ సాధారణ విలువలు. టోటల్ బిలిరుబిన్ 0.1 to 1.2 mg%, డైరెక్ట్ బిలిరుబిన్ 0.3 to 1 mg%, ఇండైరెక్ట్ బిలిరుబిన్ 0.1 to 0.4 mg%. Clinical importance or clinical significance. Bilirubin levels are mainly increased in jaundice, liver diseases, etc. Jaundice definition. It is a condition in which the skin, sclera, that means whites of the eyes, and mucous membranes turn yellow. Clinical ప్రాముఖ్యత. కామెర్లు మరియు కాలేయ వ్యాధులు మొదలైన వాటిలో బిలిరుబిన్ స్థాయిలు ప్రధానంగా పెరుగుతాయి. కామెర్లు అనగా జాండీస్. నిర్వచనం: ఇది చర్మం, స్క్లెరా అనగా కళ్ళలోని తెలుపు భాగం, శ్లేష్మ పొర పసుపు రంగులోకి మారుతుంది. టైప్స్ ఆఫ్ జాండీస్. There are 3 types of jaundice. 1. Hemolytic jaundice. 2. Hepatic jaundice. 3. Obstructive jaundice. కామెర్ల రకాలు. కామెర్లు 3 రకాలు. 1. హిమోలైటిక్ కామెర్లు, 2. హెపాటిక్ కామెర్లు, 3. అబ్స్ట్రక్టివ్ కామెర్లు. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఈజ్ ఎస్టిమేషన్ ఆఫ్ సీరం టోటల్ ప్రోటీన్స్ బై బయోరేట్ మెథడ్. లివర్ ఫంక్షన్ టెస్ట్ లో నెక్స్ట్ టెస్ట్ బయోరేట్ పద్ధతి ద్వారా సీరం టోటల్ ప్రోటీన్స్ ను అంచనా వేయుట. ఇంట్రొడక్షన్. Proteins are building blocks of all cells and tissues. 2 major groups of proteins in the blood are albumins and globulins. Introduction. ప్రోటీన్లు అన్ని కణాలు మరియు కణజాలాల బిల్డింగ్ బ్లాక్స్. రక్తంలోని ప్రోటీన్లు 2 ప్రధాన సమూహాలుగా ఉంటాయి. 1 ఆల్బుమిన్స్, 2 గ్లోబ్యులిన్స్. Again, globulins are different types. They are alpha 1 globulins, alpha 2 globulins, beta globulins, and gamma globulins. మరలా గ్లోబులిన్స్ వివిధ రకాలుగా వర్గీకరించబడినాయి. అవి ఆల్ఫా 1 గ్లోబులిన్స్, ఆల్ఫా 2 గ్లోబులిన్స్,
beta globulins, and gamma globulins. Albumin carries medicines and hormones throughout the body. Globulins play an important role in immune system. Albumin శరీరం అంతా మందులు మరియు హార్మోన్లను మోసుకువెళ్తుంది. రోగనిరోధక వ్యవస్థలో గ్లోబులిన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. First one is aim. To know the concentration of total proteins in the serum sample. ఎయిమ్ అనగా ఈ టెస్ట్ యొక్క ఉద్దేశం సీరం నమూనాలోని టోటల్ ప్రోటీన్స్ గాఢతను తెలుసుకోవడం. Principle. Proteins on reaction with cupric ions in presence of alkaline medium form a violet colored complex. Color intensity is directly proportional to the concentration of total proteins in the specimen. Principle లేదా సూత్రం. ఆల్కలిన్ మాధ్యమం సమక్షంలో క్యూప్రిక్ అయాన్లతో చర్య జరిపి ప్రోటీన్లు వైలెట్ రంగు కాంప్లెక్స్ ను ఏర్పరచును. ఈ రంగు తీవ్రత నమూనాలోని మొత్తం ప్రోటీన్ల గాఢతకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. Requirements: 1. Test tubes. 2. Serological pipettes. 3. Photoelectric calorimeter. Next one is sample. Sample is serum or plasma. Requirements లేదా ఈ టెస్ట్ చేయడానికి కావలసినవి: 1. Test tubes. 2. Serological pipettes. 3. Photoelectric calorimeter. నమూనా అనగా శాంపిల్. ఇక్కడ యూజ్ చేసే శాంపిల్ సీరం లేదా ప్లాస్మా. Now reagents. First one is stock biuret reagent. Composition is Rochelle salt 45 grams, copper sulfate 15 grams, potassium iodide 5 grams, 0.2 normal NaOH up to 1 liter. Reagents లేదా కెమికల్స్ లేదా కారకాలు. ఫస్ట్ వన్ ఈస్ స్టాక్ బయోరేట్ రియేజెంట్. కాంపోజిషన్ లేదా సంఘటన: రోషెల్ సాల్ట్ 45 గ్రామ్స్, కాపర్ సల్ఫేట్ 15 గ్రామ్స్, పొటాషియం అయోడైడ్ 5 గ్రామ్స్, 0.2 నార్మల్ NaOH 1 లీటర్ వరకు. 2. వర్కింగ్ బయోరేట్ రియేజెంట్. కాంపోజిషన్: రియేజెంట్ 1 200 ml, 0.2 normal NaOH up to 1 liter. Now, method of preparation. Dilute 200 ml stock biuret reagent to 1 liter with 0.2 normal NaOH solution. 2. Working biuret reagent. Composition: reagent 1 200 milliliters, 0.2 నార్మల్ NaOH 1 లీటర్ వరకు. తయారు చేయ విధానం: 200 ml స్టాక్ బయోరేట్ రియేజెంట్ ను 1 లీటరు 0.2 నార్మల్ NaOH ద్రావణంలో కలపవలెను. థర్డ్ రియేజెంట్ ఈజ్ ప్రోటీన్ స్టాండర్డ్ సొల్యూషన్. ఈ టెస్ట్ లో ఉపయోగించే థర్డ్ రియేజెంట్ protein standard solution. Procedure: take 3 test tubes labeled as test standard and blank. Pipette reagents into the tubes as follows. Take 5 ml of working biuret reagent in each test tube. Serum 0.05 ml in T test tube. Protein standard 0.05 ml in standard. Distilled water 0.05 ml in blank. Mix thoroughly. Keep it room temperature for 10 minutes. Measure the OD values of test and standard against blank. Calculation: serum total proteins is equal to OD of test by OD of standard into concentration of standard. పైన తెలిపిన విధంగా ప్రొసీజర్ చేసిన తర్వాత
ఇంక్యుబేషన్ తర్వాత ఓడి వాల్యూస్ ని తీసుకున్న తర్వాత ఈ ఫార్ములాను ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయాలి. సీరం టోటల్ ప్రోటీన్స్ ఈజ్ ఈక్వల్ ఓడి ఆఫ్ టెస్ట్ బై ఓడి ఆఫ్ స్టాండర్డ్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాండర్డ్. నెక్స్ట్ నార్మల్ రేంజ్ సాధారణ విలువలు 6 to 8 g/%. Clinical importance or clinical significance. Increased levels are found in 1. Infections such as hepatitis B or C or HIV. 2. Bone marrow disorders such as multiple myeloma. 3. Dehydration conditions. Clinical ప్రాముఖ్యత 1. హెపటైటిస్ బి లేదా సి లేదా హెచ్ఐవి వంటి ఇన్ఫెక్షన్లలో. 2. మల్టిపుల్ మైలోమా వంటి ఎముక మధ్య రుగ్మతలు. 3. డీహైడ్రేషన్ మొదలగు కండిషన్స్ లో సీరంలో ప్రోటీన్స్ పెరిగిన స్థాయిలో కనిపిస్తాయి. Decreased levels are found in bleeding, liver disorder, glomerulonephritis, malnutrition and malabsorption conditions. రక్తస్రావం, కాలేయ రుగ్మత, గ్లోమెరులోనెఫ్రైటిస్, మాల్ న్యూట్రిషన్ అండ్ మాల్ శోషణలో సీరంలోని ప్రోటీన్స్ తగ్గిన స్థాయిలో కనిపిస్తాయి. నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఈస్ ఎస్టిమేషన్ ఆఫ్ సీరం ఆల్బుమిన్స్ బై బీసీజీ మెథడ్. బీసీజీ మీన్స్ బ్రోమోక్రిసాల్ గ్రీన్. లివర్ ఫంక్షన్ టెస్ట్ లో నెక్స్ట్ టెస్ట్ బీసీజీ పద్ధతి ద్వారా సీరం ఆల్బుమిన్ల అంచనా వేయుట. బీసీజీ అనగా బ్రోమోక్రిసాల్ గ్రీన్. ఇంట్రొడక్షన్. Albumins are made by the liver and makes about 60% of the total proteins. Albumins transport the hormones, vitamins, drugs and substances like calcium throughout the body. ఆల్బుమిన్లు కాలేయం చేత తయారవుతాయి మరియు మొత్తం ప్రోటీన్లలో 60% తయారవుతాయి. ఆల్బుమిన్లు హార్మోన్లు, విటమిన్లు, మందులు మరియు కాల్షియం వంటి పదార్థాలను శరీరం గుండా రవాణా చేస్తాయి. ఫస్ట్ ఎయిమ్ టు నో ది కాన్సంట్రేషన్ ఆఫ్ ఆల్బుమిన్స్ ఇన్ ది సీరం శాంపిల్. ఎయిమ్ అనగా ఉద్దేశం, సీరం నమూనాలోని ఆల్బుమిన్ల గాఢతను తెలుసుకోవడం. Principle. Serum albumin on binding with bromocresol green forms green colored complex at pH 4.1. Color intensity of this complex is directly proportional to the concentration of serum albumin. ప్రిన్సిపుల్ లేదా సూత్రం. సీరంలోని ఆల్బుమిన్స్ బ్రోమోక్రిసాల్ గ్రీన్ తో pH 4.1 వద్ద చర్య జరిపి ఆకుపచ్చ రంగు కాంప్లెక్స్ ను ఏర్పరుస్తుంది. ఈ కాంప్లెక్స్ యొక్క రంగు తీవ్రత సీరం ఆల్బుమిన్ గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. రిక్వైర్మెంట్స్: 1. టెస్ట్ ట్యూబ్స్, 2. serological pipettes, 3. centrifuge, 4. photoelectric calorimeter. ఈ టెస్ట్ కు కావలసినవి: 1. టెస్ట్ ట్యూబ్స్, 2. serological pipettes, 3. centrifuge, 4. photoelectric calorimeter. Reagents: 1. albumin reagent. Composition is succinic acid 8.85 grams, bromocresol green 108 milligrams, sodium azide 100 mg, Briz 35 3.54 ml. 1 normal NaOH, quantity sufficient. Distilled water up to 1 liter. Reagents లేదా కారకాలు. 1. albumin reagent. Composition లేదా సంఘటన: succinic acid 8.85 grams, bromocresol green 108 milligrams, sodium azide 100 milligrams, Briz 35 3.54 ml, 1 normal NaOH. సరిపడినంత పరిమాణం. డిస్టిల్ వాటర్ 1 లీటర్ వరకు.
Next reagent is albumin standard solution. Next sample, serum or plasma. Next reagent, albumin standard solution. నెక్స్ట్ నమూనా లేదా శాంపిల్. ఈ టెస్ట్ లో ఉపయోగించే శాంపిల్ ఏంటంటే సీరం లేదా ప్లాస్మా. ప్రొసీజర్ 1. Take 3 test tubes and label them as test, standard and blank. 2. Pipette reagents into the tubes as follows. ప్రొసీజర్ లేదా విధానము. 1. 3 టెస్ట్ ట్యూబ్స్ ని తీసుకుని వాటిని టెస్ట్, స్టాండర్డ్ మరియు బ్లాంక్ గా లేబుల్ చేయండి. 2. రియేజెంట్స్ ను ఈ క్రింది విధంగా టెస్ట్ ట్యూబ్స్ లోనికి తీసుకోవలెను. Take 5 ml of albumin reagent in each test tube. Next, albumin standard 0.05 ml in standard, serum 0.05 ml in test, distilled water 0.05 ml in blank. Mix thoroughly. Keep at room temperature for 10 minutes. Read OD values against blank. Next, calculate using the formula. Serum albumin is equal OD of test by OD of standard into 4 gram%. Globulins is equal total proteins minus serum albumins. A by G ratio is equal albumin by globulin values. Normal ranges అనగా సాధారణ విలువలు. Albumins 3.7 to 5.3 gram%, globulins 2.3 to 3.6 gram%, A by G ratio 1 to 2.3. Clinical importance or clinical significance. Increased levels are observed in dehydration, dermatitis, burns. Decreased levels are observed in liver cirrhosis, malnutrition, nephrotic syndrome. క్లినికల్ ప్రాముఖ్యత. డిహైడ్రేషన్, చర్మ సంబంధ వ్యాధులు, కాలిన గాయాలలో సీరంలోని ఆల్బుమిన్ పెరిగిన స్థాయిలు గమనించవచ్చు. కాలేయ సిర్రోసిస్, మాల్ న్యూట్రిషన్, నెఫ్రోటిక్ సిండ్రోమ్స్ లో సీరంలోని ఆల్బుమిన్ తగ్గిన స్థాయిలు గమనించవచ్చు. Some important short answers. 1. What are the bile pigments? Bile pigments are 2 types. 1. Bilirubin, 2. Biliverdin. పైత్యవర్ణకాలు అనగానేమి? పైత్యవర్ణకాలు 2 రకాలు. 1 బిలిరుబిన్, 2 బిలివర్డిన్. Second question, what are the bile salts? Bile salts are 2 types. 1. Glycolic acid, 2. Tarocolic acid. పైత్య లవణాలు అనగానేమి? పైత్య లవణాలు 2 రకాలు. 1 గ్లైకోకోలిక్ ఆమ్లం, 2 తారోకోలిక్ ఆమ్లం. Third question, expand SGPT and SGOT. SGPT, serum glutamate pyruvate transaminase. SGOT, serum glutamate oxaloacetate transaminase. SGPT మరియు SGOT లను విస్తరించుము. SGPT పూర్తి పేరు సీరం గ్లూటమేట్ పైరువేట్ ట్రాన్సామినేజ్. SGOT పూర్తి పేరు సీరం గ్లూటమేట్ ఆక్సాలోఎసిటేట్ ట్రాన్సామినేజ్. Fourth question, how do you determine indirect serum bilirubin? Indirect serum bilirubin is equal to total bilirubin minus direct bilirubin. మీరు పరోక్ష సీరం బిలిరుబిన్ ను అనగా ఇండైరెక్ట్ బిలిరుబిన్ ను ఎలా నిర్ణయిస్తారు? పరోక్ష బిలిరుబిన్ ఇజ్ ఈక్వల్ మొత్తం బిలిరుబిన్ మైనస్ ప్రత్యక్ష బిలిరుబిన్. Some important short questions. 1. Write the functions of liver. 2. What are the liver function tests? 3. What are the bile pigments? 4. What are the bile salts? కొన్ని ముఖ్యమైన షార్ట్ క్వశ్చన్స్. 1. కాలేయం యొక్క విధులను వ్రాయండి. 2. కాలేయ పనితీరు పరీక్షలు ఏమిటి? 3. పైత్య వర్ణకాలు ఏమిటి? 4. పైత్య లవణాలు ఏమిటి? 5. Expand SGPT and SGOT. 6.
How do we determine indirect serum bilirubin? 7. Define jaundice. What are the types of jaundice? 5. SGPT మరియు SGOT లను విస్తరించుము. 6. పరోక్ష సీరం బిలిరుబిన్ ను మీరు ఎలా నిర్ణయిస్తారు? 7. కామెర్లు నిర్వచించండి. కామెర్లు రకాలు ఏమిటి? Some important long questions. First one. How do you estimate serum bilirubin by Mello and Evelyn method? Second question. Write the estimation of serum total proteins by Biuret method. Third question. How do you estimate serum albumins by BCG method? కొన్ని ముఖ్యమైన లాంగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, మెల్లాయ్ మరియు ఈవ్లిన్ పద్ధతి ద్వారా మీరు సీరం బిలిరుబిన్ ను ఎలా అంచనా వేస్తారు? సెకండ్ క్వశ్చన్, బయోరెట్ పద్ధతి ద్వారా సీరం మొత్తం ప్రోటీన్ల అంచనాను రాయండి. థర్డ్ క్వశ్చన్, బీసీజీ పద్ధతి ద్వారా సీరం ఆల్బుమిన్లను మీరు ఎలా అంచనా వేస్తారు?